హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో మా ట్రిప్‌లో డే 3 అండి. ఇప్పుడు కన్యాకుమారిలో ఎర్లీ మార్నింగ్ 5:30కి సన్‌రైజ్ చూద్దామనేసి సముద్రం దగ్గరికైతే వెళ్ళామండి. మేము తీసుకున్న రూమ్ విండోలో నుంచి కూడా సన్‌రైజ్ కనిపిస్తుంది. కానీ రూమ్‌లో నుంచి చూడడం కన్నా ఇక్కడికొచ్చి చూస్తే బావుంటుంది కదా అని మార్నింగ్ 5:30 కల్లా ఇక్కడికైతే వచ్చేసామండి. అందరూ కూడా సన్‌రైజ్ చూడటానికి చాలా మందైతే ఇక్కడికే వచ్చారనమాట. చాలా బాగా సన్‌రైజ్ అయితే కనిపించిందండి. ఇంతకుముందు 2 సార్లు కన్యాకుమారి వచ్చానని చెప్పాను కదా! అప్పుడు సన్‌సెట్ కానీ, సన్‌రైజ్ కానీ నాకైతే కనిపించలేదండి. ఈసారి ట్రిప్‌లో మాత్రం సన్‌రైజ్, సన్‌సెట్ 2 కూడా చాలా బాగా కనిపించాయన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా సన్‌రైజ్ అయితే అయిందండి. ఆ సముద్రం ఒడ్డున కూర్చొని అలా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇక్కడే 6:30 వరకైతే ఇక్కడే కూర్చున్నామండి. 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఇక్కడే ఉన్నామనమాట. ఇంకా సూర్యోదయం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి త్రివేణి సంగమం దగ్గరికైతే వెళ్ళామండి. ఇప్పటి వరకు బీచ్ దగ్గరికొచ్చాం గానీ, మేము బీచ్‌లో అయితే ఆడుకోలేదనమాట. జస్ట్ కాళ్ళు తడుపుకోవడం, బయటకు వెళ్ళిపోవడం అలాగే చేస్తున్నాము. ఇంకిప్పుడైతే బీచ్‌లో ఫుల్‌గా ఆడుకుందామని డిసైడ్ అయిపోయామనమాట. మా సిరి కూడా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకొనొచ్చిందండి. ఇంకిక్కడైతే ఫుల్‌గా ఒక 1 అవర్ పాటైతే బీచ్‌లో బాగా ఆడుకున్నామండి. నేను, మా వారు, పాప ముగ్గురం కూడా ఇంకా ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి వీడియోస్ అవి ఏమీ తీయకుండా ముగ్గురం కూర్చొని బీచ్‌లో అయితే బాగా ఆడుకున్నామనమాట. 8:00 వరకు ఇక్కడే ఆడుకొని తర్వాత రూమ్‌కైతే వెళ్ళామండి. మామూలుగా మేము కన్యాకుమారి బయలుదేరేటప్పుడు 2 డేస్ కన్యాకుమారిలో ఉందామనైతే అనుకున్నామనమాట. కానీ నిన్న అన్నీ చూసేసామండి. నిన్న మార్నింగ్ ఇక్కడికొచ్చాము. నిన్నే ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ అయితే చూసేసామనమాట. ఇంక ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా కనీసం వివేకానంద రాక్ మెమోరియల్‌కి కూడా వెళ్ళలేము. రష్ చూసారు కదా ఎంతుందో. ఒక 2 కిలోమీటర్స్ వరకు టికెట్ తీసుకోవడానికే రష్ ఉందండి. ఈరోజు సాటర్డే అనమాట. ఇంకిక్కడున్నా చేయడానికి ఏమీ లేదు. ఇంకిక్కడి నుంచి త్రివేంద్రం బయలుదేరి వెళ్ళిపోదామనైతే అనుకుంటున్నామండి. ఇంకా ఫాస్ట్‌గా రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. కార్ కూడా మాట్లాడేసుకున్నామండి. కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళ్ళటానికి కార్ మాట్లాడుకున్నాము. మేము దిగిన హోటల్‌లోనే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉందండి. ఇంకా కిందకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ టిఫిన్స్‌లో ఎన్ని రకాలుంటాయో అన్ని రకాలు ఇక్కడైతే ఉన్నాయండి. ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఉప్మా, సేమియా ఉప్మా, బ్రెడ్, జాము ఇంకా అలా రకరకాలుగా చాలా ఉన్నాయన్నమాట. మనకు నచ్చింది తీసుకొని తినొచ్చు కదా! మేమైతే కొంచెం లైట్‌గా ఇడ్లీ, దోస, పొంగలైతే తినేసామండి. ఇంకా 3 రోజుల నుంచి మేమసలు బ్రేక్‌ఫాస్ట్ జోలే పోలేదన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత టైమే కుదరటం లేదు. ఈరోజే బ్రేక్‌ఫాస్ట్ అయితే తిన్నామండి మేము. ఇంకక్కడ అన్ని రకాలున్నా కూడా తినబుద్ధి కాదు. ఎందుకో అన్ని చూస్తే ఒకేసారి తినాలని అయితే అనిపిచ్చదండి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఒకటైతే ఇంట్రెస్ట్‌గా తింటాను కానీ, ఇన్ని రకాలుంటే అసలు తినాలని కూడా అనిపిచ్చదనమాట. ఇంకేదో ఒకటి తినాలి కదా! లేకపోతే మా వారితో తిట్లు పడతాయి. అందుకని ఇంక వెళ్ళినందుకు సింపుల్‌గా అయితే టిఫిన్ చేసేసానండి. ఇంకక్కడ జ్యూస్ అవి కూడా పెట్టారనమాట. పైనాపిల్ జ్యూస్ ఒకటి, తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి పెట్టారు. జ్యూస్ మాత్రం తాగేసాను. ఏం తాగినా కాఫీ అయితే తాగాల్సిందే కదా! మళ్ళీ కాఫీ అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా రూమ్‌కొచ్చేసి రూమ్ అయితే ఖాళీ చేస్తున్నామనమాట. ఒకసారి రూమ్ అంతా చెక్ చేస్తున్నానండి. ఏమన్నా మర్చిపోతే కష్టం కదా! అందుకని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఒకసారి రూమ్ అంతా అయితే ఒకసారి చెక్ చేసి రిసెప్షన్‌కైతే వచ్చి కూర్చున్నాము. అక్కడ బిల్ అయితే క్లియర్ చేస్తున్నారు మా వారు. కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళ్ళటానికి 96 కిలోమీటర్స్ ఉంటుందండి. దగ్గర దగ్గర 2 ½ అవర్స్, 3 అవర్స్ అయితే పడుతుందనమాట. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోకుండా మధ్యలో మేము సుచింద్రం టెంపుల్ అయితే చూపించమన్నాము. అలాగే టీటీడీ వాళ్ళు కన్యాకుమారిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారండి. ఆ గుడి కూడా చూస్తామని అయితే చెప్పామనమాట. కార్‌లో ముందే మాట్లాడుకున్నామండి. ఇవన్నీ చూపించి మమ్మల్ని త్రివేంద్రంలో దింపేటట్టుగా అయితే మాట్లాడుకున్నామనమాట. గాంధీ మెమోరియల్ మనకి ఇక్కడ మేము దిగిన హోటల్ పక్కనే ఉందండి. కాకపోతే ఇది మిస్ అయ్యామనమాట మేము. బయలుదేరేటప్పుడు గుర్తొచ్చింది గాంధీ మెమోరియల్ చూడలేదనేసి. ఇంకా ఫాస్ట్‌గా ఆల్రెడీ కార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకిక్కడ ఒకసారి ఆపమని గాంధీ మెమోరియల్ చూసుకొని ఇంకిక్కడి నుంచైతే బయలుదేరుతున్నామండి. ఈ గాంధీ మెమోరియల్ అయితే గాంధీ గారి ఫోటోస్ అయితే చాలా ఉంటాయండి. ఆయన చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు ఉన్నవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ లోపలైతే కెమెరా అలో లేదండి. నేను లైట్‌గా అయితే వీడియో తీశాననమాట. ఇంకిక్కడ చూడటం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చామండి. ఇది మన టీటీడీ కట్టిన టెంపులే అనమాట. ఈ మధ్యనే కట్టారండి ఈ గుడి కూడా. అసలెంత బావుందో. సముద్రం ఒడ్డున గుడైతే చాలా బావుందండి. టీటీడీ అర్చకులే ఉన్నారనమాట ఇక్కడ. మన తెలుగు వాళ్ళే. చక్కగా పూజ అది కూడా చేస్తున్నారండి. మనకి తిరుమలలో ఎలాంటి సేవలైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ గుడిలో కూడా ఉంటాయంటండి. అంటే సుప్రభాతం అర్చన, తోమాల, స్వామివారికి అభిషేకము, కళ్యాణము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ గుడిలో కూడా చేస్తారట. అక్కడ అర్చకులు మన వాళ్ళేనండి. తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట. గుడైతే అసలెంత బావుందోనండి. లోపలైతే కెమెరా అలో లేదనమాట. అందుకని నేను బయట నుంచి మాత్రమే వీడియో తీశానండి. లోపల స్వామయితే మనకి తిరుమలలో ఎలా ఉంటారో అలాగే ఉన్నారండి. ఈరోజు సాటర్డే కదా! ఇంట్లో ఉంటే నేను పూజ చేసుకుంటాను కదా! ప్రతి శనివారం. ఈరోజు బయటున్నాం కాబట్టి పూజ చేసుకోవడానికి అవ్వలేదనుకున్నాను. కానీ గుడికి వెళ్ళిన తర్వాత ఆ బాధైతే తీరిపోయిందండి స్వామివారి దర్శనం చేసుకున్నాక.
ఈ గుడిలో పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి కూడా ఉన్నారండి. ఇంకా దూరంగా వివేకానంద రాక్ మెమోరియల్ కనిపిస్తుంది కదా! ఈ గుడి దగ్గర నుంచి చూస్తే ఆ రాక్ మెమోరియల్ కూడా కనిపిస్తుందండి. గుడైతే చాలా బావుందనమాట. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఆ అలల సౌండ్ వింటూ, గోవిందనామాలవి వింటూ ఉంటే ఆ గుడి దగ్గర చాలా బాగా అనిపిచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి సుచింద్రం అయితే బయలుదేరాము. ఈ సుచింద్రం టెంపుల్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే విగ్రహంలో ఉంటారండి. అదే స్పెషాలిటీ. మన దగ్గర ఎక్కడా కూడా ఇలా ముగ్గురు కలిపి ఒకే విగ్రహంలో ఉండరనమాట. ఈ టెంపుల్ అది స్పెషాలిటీ అండి. లోపల గుడైతే చాలా పెద్దదనమాట. పెద్దగా కెమెరా అయితే అలౌ చేయట్లేదండి వాళ్ళు. నాకు వీలైనంత వరకు వీడియో అయితే తీశాననమాట. లోపలికి వెళ్ళగానే పెద్ద నంది విగ్రహం అయితే ఉందనమాట. ఇంక అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ రాతి స్తంభాలున్నాయి కదా! అవి మనం టచ్ చేశామనుకోండి, మనకి సరిగమప స్వరాలైతే వినిపిస్తాయండి అందులో నుంచి. మా సిరి అదే చెక్ చేస్తుందనమాట వినిపిస్తున్నాయో లేదా అని. మనం పైన టచ్ చేస్తే సౌండ్ అయితే మనకి క్లియర్‌గా వినిపిస్తుందండి. ఇంకా అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. మేము వెళ్ళిన టైంకి అప్పుడే అభిషేకమై అలంకరిస్తున్నారనమాట. పెద్ద వడమాల, తమలపాకుల మాల అవన్నీ అయితే వేశారండి ఆంజనేయ స్వామికి. పూజ ఏదో చేస్తున్నారనమాట. ఇంక అక్కడ నుంచొని కొంసేపు పూజ అది చూసి ఇంక అక్కడి నుంచయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంతకు ముందే చెప్పాను కదా! ఇక్కడ ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా అరిటాకుల్లోనే పసుపు, కుంకం, విభూది ఏదైనా సరే మనకిలాగా అరిటాకులోనే ఇస్తున్నారండి. ఈ గుడిలో కూడా విభూది ఇలాగా అరిటాకులోనే ఇచ్చారనమాట. ఈ స్వామివారి రథం చూడండి ఎంత బావుందో బయట పెట్టేసుందనమాట. ఇంకక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరిపోయామండి. గుడి దగ్గర నుంచి పువ్వార్ బ్యాక్ వాటర్స్ బోట్ రైడ్‌కైతే వచ్చామండి. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి మనకు ప్రతిదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. లోపల ఏమేమి చూపిస్తారు, ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అన్నది మనకన్నీ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. 1 ½ అవర్స్‌కైతే 2000 తీసుకుంటున్నారు. 2 అవర్స్‌కైతే 2500 తీసుకుంటున్నారు. 3 అవర్స్‌కైతే 3500 అయితే చార్జ్ చేస్తున్నారండి. మేమైతే 2 గంటలది తీసుకున్నామనమాట. 2500 చార్జ్ చేశారు మా దగ్గర. ఇక్కడ బయలుదేరిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటామండి. ఇది నది, సముద్రం కలిసే ప్రదేశానికైతే వెళ్తామనమాట. ఇక్కడి నుంచి నెయ్యార్ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం అండి ఇదంతా కూడాను. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఈ నదికి చిన్న చిన్న కెనాల్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో నుంచి ప్రయాణం చాలా బావుంటుందండి. మా సిరి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. నాకు కూడా బాగా నచ్చిందండి ఇది. 2 అవర్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఇక్కడ చూసారా అక్కడ కొబ్బరి బొండాలైతే ఇలా పడవలో పెట్టుకొనైతే అమ్ముతున్నారండి. మనకు కావాలి అనుకుంటే బోట్ అతనైతే అక్కడ ఆపుతాడనమాట. కొబ్బరి బొండం తీసుకోవచ్చండి. ఒకటి రూ. 100 అలా అయితే చార్జ్ చేస్తున్నారనమాట. మేమైతే ఏం తీసుకోలేదులెండి. చెప్తున్నానంతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. అలా లోపలికి వెళ్తూనే ఉంటామనమాట. ఇక్కడ బోలెడు సినిమాలు కూడా తీశారంటండి. 'అనకొండ' మూవీ ఉంది కదండీ! అదంతా కూడా ఇక్కడే షూట్ చేశారట. బోట్ అతనైతే చెప్తున్నాడు. అదే కాదండి చాలా మూవీస్ అయితే ఇక్కడ తీస్తూ ఉంటారట. మధ్యలో మనకి బోలెడు రకాల పక్షులవి కూడా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే అటు, ఇటు కూడా చేపలు పడుతూ ఉన్నారనమాట చాలామంది. ఆ బోట్ రైడింగ్ జరిగినంత సేపు కూడా చేపలు పట్టేవాళ్ళైతే బోలెడు మందున్నారండి అక్కడ. అలాగే మధ్యలో పక్షులు అవన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయనమాట. అసలు మొత్తానికైతే ఇది చాలా బావుందండి. బ్యాక్ వాటర్సే కానీ మనకెటువంటి స్మెల్ కానీ అలాంటిదైతే ఏమీ లేదనమాట. చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ కొంసేపు బోట్ రైడ్ బానే ఉందండి. ఎందుకంటే అది జస్ట్ నదిలో వెళ్తున్నట్టుగానే అనిపిచ్చిందనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలలుగా వస్తుందండి. అంటే సముద్రంలో అలలు ఎలా ఉంటాయో వాటర్ అలా వస్తున్నాయన్నమాట. అప్పుడు బోట్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అయిందండి. అప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా! కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చిందనమాట. కాకపోతే మేమెక్కిన బోట్ డ్రైవర్ అయితే చాలా మంచివాడండి. ప్రతీది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏ ప్లేస్‌లో ఏదుంటుంది ఏంటి అన్నది చెప్తున్నారండి. అతనికి తెలుగు రాదు కానీ హిందీలో మాట్లాడుతున్నారనమాట. ఆల్‌మోస్ట్ మనం కేరళ వచ్చేసామండి. ఆయన మలయాళమే మాట్లాడుతున్నారు. ఇది కేరళలోనే ఉందనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామండి ప్రస్తుతానికి. కారు మాట్లాడుకునేటప్పుడు ఇది కూడా చూసి టెంపుల్‌లో డ్రాప్ చేసేటట్టుగా అయితే మాట్లాడుకున్నామనమాట. మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం ఎందుకని ఫస్ట్ ఇది చూసేసుకొని గుడికి వెళ్దామని మధ్యాహ్నం ఇక్కడికైతే వచ్చామండి. ఇలా వెళ్తూ ఉంటే మనకి ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, తర్వాత కాటేజ్‌లు అవి కూడా ఉంటాయండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే ఉండొచ్చనమాట. ఒక రోజుకి 10,000 అలా అయితే చార్జ్ చేస్తారటండి. ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కి, తర్వాత కాటేజ్‌లకి వాటికిను. సో, ఎవరైనా ఉండాలి అని అనుకుంటే ఉండొచ్చనమాట. నాకైతే అంత ధైర్యం లేదండి. నన్ను ఉండమన్నా నేనైతే ఉండలేనక్కడ. కొంచెం భయంగానే ఉంది. ఈ బోట్‌లో వెళ్తుంటేనే కొంచెం భయం అనిపిచ్చింది నాకు.
ఎందుకంటే మా వారు అడిగారనమాట. బోట్‌లో వెళ్తూ ఉంటే "నీకిక్కడేమన్నా ఉండాలని అనిపిస్తే చెప్పు రూమ్ తీసుకుంటాననైతే" చెప్పారనమాట. కానీ నాకంత ధైర్యం లేదండి. అవసరం లేదు. చూసి వెళ్ళిపోదాం. ఇక్కడేమి ఉండక్కర్లేదని అనుకున్నాను. ఎందుకంటే ఒక 1 అవర్, 2 అవర్స్ చూడటానికి బానే ఉంటుంది. కానీ 24 అవర్స్ అక్కడే ఉండాలంటే కొంచెం భయంగానే ఉంటుందండి. డే టైమే ఇలా ఉందంటే నైట్ ఎలా ఉంటుందో ఏమో ఇక్కడ తెలీదు కదా! ఎందుకొచ్చిన రిస్క్ అని అవసరం లేదనైతే చెప్పాననమాట. రెస్టారెంట్ దగ్గర కావాలనుకుంటే బోట్ అతను ఆపుతాడండి. మనం కూల్ డ్రింక్ కానీ, స్నాక్స్ కానీ, కాఫీ అలాంటివి ఏమన్నా తీసుకోవాలనుకుంటే చెప్తే అతనికి అక్కడ ఆపుతాడనమాట. అయితే మేమైతే రెస్టారెంట్‌కైతే ఏమీ వెళ్ళలేదండి. అవసరం లేదనైతే చెప్పామనమాట. ఇంక ఈ బోట్‌లో ఒక 1 అవర్ వెళ్ళిన తర్వాత చక్కగా సముద్రం దగ్గరికైతే తీసుకెళ్తారండి. చూస్తున్నారు కదా! గోల్డెన్ బీచ్ అంటారనమాట దీన్ని. ఇసుక మనకి గోల్డ్ కలర్‌లో కనిపిస్తుందండి. చాలా బావుంది. అయితే సముద్రం దగ్గర లోపలికి వెళ్ళడానికైతే పర్మిషన్ లేదండి. అది డేంజర్ అంట. అందుకని దూరం నుంచి మాత్రమే చూడాలి. దగ్గర అలల దగ్గరికి వెళ్ళడానికి కూడా అక్కడ పర్మిషన్ అయితే లేదండి. ఇంకిక్కడ వీళ్ళకి బోట్ వాళ్ళకి టైమింగ్ అనమాట. మనల్ని అక్కడ వదిలేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అతను అక్కడే వెయిట్ చేస్తాడండి. మనం హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసేయాలి. ఒకవేళ అంతకన్నా ముందొచ్చినా కూడా అతనైతే తీసుకెళ్ళడనమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ బీచ్‌లో అయితే వదిలేయాలంట. హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ చేస్తాడండి. మేము 20 మినిట్స్‌లోనే వెనక్కొచ్చేసామనమాట. అయినా అతనైతే తీసుకెళ్ళలేదండి. ఇంకా అతను హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మాత్రమే బోట్ అయితే స్టార్ట్ చేశాడనమాట. సముద్రం దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ అతనికి పార్కింగ్ ప్రాబ్లమ్ అండి. అక్కడ బోట్‌లన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. ప్లేస్ లేదు తనకి. ఇంకొక 10 నిమిషాలు అటు ఇటు ఆ నదిలోనే తిప్పి ఒక ప్లేస్ ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడైతే బోట్ పార్క్ చేసుకొని మమ్మల్నయితే అక్కడ దిగమన్నాడండి. ఇంకా అక్కడ దిగేసి లోపలికి వెళ్ళామన్నమాట. అంటే బీచ్ అనమాట అండి. ఇటు పక్క నది, అటు పక్క అయితే బీచ్ అనమాట. చూడటానికైతే చాలా బావుందండి. బీచ్ చాలా నీట్‌గా కూడా ఉందనమాట. కాకపోతే దగ్గరికి వెళ్ళడానికైతే మనకి అక్కడెక్కడ పర్మిషన్ అయితే లేదండి. అక్కడ చూస్తూ ఉన్నారు. దగ్గరికైతే వెళ్ళకూడదంట. దూరం నుంచి మాత్రమే ఇలా చూడాలి బీచు. చాలా నీట్‌గా ఉందండి. అసలెంత బావుందో. అయితే సముద్రం దగ్గర వేడిగా ఉంటుంది కదా! అలా వేడిగా కూడా లేదండి. మధ్యాహ్నం మేము 3:30 ఆ టైంకైతే వెళ్ళామనమాట. చల్లగానే అనిపిచ్చింది. ఎందుకో తెలీదు కానీ ఇటు పక్క నది అది ఉండడం వల్లో ఏమో కానీ గాలైతే చాలా చల్లగానే ఉందండి అక్కడ. అసలు వేడనేది మాకైతే ఏమీ అనిపిచ్చలేదు. ఈ బీచ్‌లో హార్స్ రైడ్, క్యామెల్ రైడ్ అయితే ఉన్నాయండి. ఇంక పిల్లలకవి ఇంట్రెస్ట్ కదా! చూడగానే గుర్రం ఎక్కిచ్చమనైతే గొడవ చేస్తుందనమాట. ఇంక వెంటనే గుర్రం అయితే ఎక్కిచ్చామండి. అతన్ని జస్ట్ అలా ముందు వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే ఎనక్కైతే తీసుకొచ్చేస్తున్నారు. పెద్ద దూరం ఏమీ వెళ్ళట్లేదండి. జస్ట్ ఒక 10 అడుగులు అలా అయితే వెళ్తున్నాడనమాట అంతే. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కైతే తీసుకొస్తున్నారు. ఇలా వెళ్ళినందుకు హార్స్‌కైతే రూ. 100 అంటండి. క్యామెల్‌కైతే 200 అంట. ఇది ఫస్ట్ అయితే హార్స్ ఎక్కింది. ఫస్ట్ క్యామెల్ చూడగానే ఎక్కనంది. మళ్ళీ ఏమనుకుందేమో హార్స్ రైడ్ అయిపోగానే మళ్ళీ క్యామెల్ అయితే ఎక్కి కూర్చుందనమాట. దానికి క్యామెల్ బాగా నచ్చిందంటండి. ఎందుకంటే అది స్లోగా వెళ్తుంది కదా! గుర్రం అయితే కొంచెం ఫాస్ట్‌గానే వెళ్తుంది. ఇది స్లోగా నడుస్తుంది కాబట్టి దీనికి బాగా నచ్చిందనమాట. ఇలా హార్స్ అయితే ఒక్కసారే ఎక్కింది కానీ క్యామెల్ అయితే ఇంకొకసారి గూడా ఎక్కిందండి. క్యామెల్‌కైతే 200 చార్జ్ చేస్తున్నాడు. ఇంకది క్యామెల్ 2 టైమ్స్ ఎక్కింది కాబట్టి 400 అనమాట. హార్స్‌కి 100 మొత్తం 500 అయితే ఇచ్చామక్కడ. ఇదైతే బాగా ఎంజాయ్ చేసిందండి. దానికి బాగా నచ్చింది. ఒక 10 నిమిషాలు ఇక్కడే టైం పట్టిందనమాట. అది వెళ్ళడానికి, రావడానికి దానికిను. చాలా బావుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. ఇంకిక్కడే ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత బోట్ దగ్గరికైతే వెళ్ళామండి. అతను హాఫ్ అన్ అవర్ అవ్వంది బోట్ అయితే స్టార్ట్ చేయనన్నాడనమాట. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వచ్చిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో బయటకైతే తీసుకెళ్ళాడండి. ఈ బోట్ రైడ్ అయితే సిరికి నాకు బాగా నచ్చిందనమాట. ఇంకిక్కడి నుంచి బయటకి వెళ్ళిన తర్వాత మేము కన్యాకుమారి నుంచి కార్‌లో వచ్చాం కదండీ త్రివేంద్రం. ఆ కార్ డ్రైవర్ అయితే ఒక విషయం చెప్పారనమాట. ఏంటంటే రేపు త్రివేంద్రంలో దర్శనాలేమీ ఉండవు అనైతే చెప్పారనమాట. అసలేం చేయాలో మాకైతే అర్థం కాలేదండి. ఆ విషయం ముందే తెలిస్తే మేము కన్యాకుమారిలోనే ఉండేవాళ్ళము. ఎటు 2 రోజులు ఉందామని ముందే అనుకున్నాం కానీ, ఇంక దర్శనం చేసుకోవచ్చు కదా! అని ఇక్కడికైతే బయలుదేరామనమాట. ఆ కార్ డ్రైవర్ అయితే ఈ విషయం చెప్పారు. ఏం జరిగింది, ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి.